ప్రస్తుతం ఇప్పుడు మాదాపూర్ కవర్ హిల్స్ లో ఉదయం ఏదైతే హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఏదైతే జరిగిందో ఇక్కడ అవుట్డోర్ జిమ్ కానీ లేదంటే ఇక్కడ టెన్నిస్ కోర్టుకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ దాదాపు 57 మంది శిక్షణ పొందుతున్న పరిస్థితి. చాలా మంది మెడల్స్ కూడా గెలుచుకున్నారంటూ కూడా అక్కడ కోచ్లు కానీ ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరి ఈ ఈ దీనికి సంబంధించి దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇక్కడే ఈ కోచ్ నడిపిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. చూడొచ్చు ఏదైతే ట్రైనీస్కి సంబంధించిన ప్రతి షూస్ కావచ్చు ప్రతిదీ కూడా అట్లనే ఉంది. కనీసం తీసుకునే ఛాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. కనీసం నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు. కనీసం ఇది కనీసం హైడ్రా కిందకి వస్తుందని కూడా ఎవరు మాకు చెప్పలేదు. అంతకుముందు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా మాకు ఎవరు చెప్పలేదు. దాదాపు 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే నడిపించుకుంటున్నాం అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కోచ్ ఇక్కడ మొత్తం కూడా లైట్లు కానీ లేదంటే షూస్ కానీ ప్రతిదీ కూడా మొత్తం ఇబ్బంది పడే పరిస్థితే కనపడతా ఉంది. కనీసం ఇవి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడొచ్చు ట్రైనింగ్స్కి సంబంధించిన షూస్ కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఫుడ్ కూడా అట్లనే ఉన్న పరిస్థితి చూడొచ్చు. అక్కడ డబ్బాలు కూడా కనపడతా ఉన్నాయి. ఫుడ్స్ కానీ టేబుల్స్ కానీ ఎక్కడికక్కడ ఉన్న పలంగా వాళ్ళు డిస్పాన్సిల్ చేసినట్టుగా కనపడతా ఉంది. చూడొచ్చు మొత్తం పూర్తి స్థాయివి డిమాలిష్ చేసినట్టుగా కనపడతా ఉంది ఈ కట్టడాలకు సంబంధించి. ప్రధానంగా ఈ కవర్ హిల్స్ వాళ్ళు అండర్లో ఉండి వాళ్ళు రెంట్కి లీజ్కి ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు ఇక్కడ స్థానికులు కూడా. దీనికి సంబంధించి దాదాపు 57 మంది ఇంకా ట్రైనింగ్ తీసుకుంటున్న పరిస్థితి కూడా ఇటీవల కూడా కొంతమంది మెడల్స్ గెలుచుకున్న పరిస్థితి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు క్లియర్ కట్గా చూపిస్తూ ఉన్నారు పేపర్ కట్స్ కూడా. ఇక్కడ నుంచి మెడల్స్ గెలుచుకున్న వాళ్ళ గురించి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరి ఎందుకు అంటే కక్షపూరితంగా చేసిర్రు అనేది వాళ్ళు చెప్తున్న అంశం ప్రధానంగా. చూడొచ్చు మొత్తం డిస్మాంటిల్ చేసినట్టు పరిస్థితి అయితే కనపడతా ఉంది. క్లియర్ కట్గా మనం చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా కనీసం వాళ్ళు ఏదైతే ఇండోర్ గేమ్స్ కానీ లేదా ఇండోర్ ప్రాక్టీస్కి పెట్టుకున్న ఇది కావచ్చు లేదంటే అవుట్డోర్ కూడా చూడొచ్చు. స్పోర్ట్స్కి సంబంధించి ప్రతిదీ కూడా డిస్మాంటిల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. చూడొచ్చు ఎక్కడికక్కడ లైట్లు చూడొచ్చు. ఇదా పరిస్థితి. కనీసం అంటే అవి తీసుకునే టైం కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఈ రకంగా డిస్మాంటిల్ చేయడం నిజంగా కరెక్ట్ కాదు అని కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఒక పక్క రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మేము స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తాం, స్పోర్ట్స్కి మేము పెద్దపీట వేస్తామని కూడా ఆయన చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి టైంలో మరి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి బయటకు వెళ్ళి అవార్డ్స్ కొట్టుకున్న పరిస్థితి. వాళ్ళు చెప్తా ఉన్నారు అవార్డ్స్ను కూడా తీసుకునే పరిస్థితి లేకుండా తీసి బయట పెట్టిరని కూడా, రోడ్డు మీద పడేసిరని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇది కాదు కదా గౌరవం మనం ఇవ్వాల్సింది. ఒక స్పోర్ట్స్కి ఇక్కడ ట్రైనీస్ ఉన్నారు, కోచెస్ ఉన్నారు, కనీసం వాళ్ళని లోపలికి కూడా రానివ్వకుండా వీడియోలు కూడా తీనివ్వకుండా ఈ రకంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు పోలీస్ బందోబస్తుతో ఇవంతా కూడా కూల్చిరని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ప్రధానంగా చూసుకోవచ్చు అక్కడ మొత్తం కూడా డిస్మాంటిల్ కంప్లీట్ అంటే గ్రౌండ్ లెవెల్కి వాళ్ళని మొత్తం కూడా డిస్మాంటిల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ షెడ్లు మొత్తం కూడా తొలగించిన పరిస్థితి అయితే, టెంపరీ షెడ్లు అన్నింటినీ కూడా తొలగించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఏదైతే ఇండోర్ దానికి టెన్నిస్ ప్రాక్టీస్ కానీ వీళ్ళు ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ కానీ ఏదైతే జిమ్ లాగా వాళ్ళు పెట్టుకున్నారో అది కూడా మొత్తం కూడా లైట్లతో సహా ఎక్కడ ఐటమ్స్ని కూడా బయటకు తీసుకొని ఇవ్వలేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కనీసం అప్పటికప్పుడు కొన్ని ఏవో చేతికి అందిన ఐటమ్స్ బయటకు తీసుకున్నాం. కానీ ఏవైతే అవార్డ్స్ ప్రధానంగా ఇక్కడ గెలుచుకున్న అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవార్డ్స్ అన్నిటిని కూడా రోడ్డు మీద పాడేసిన పరిస్థితి అయితే చెప్తా ఉన్నారు. కనీసం కోర్చులను కూడా లోపలికి అలౌ చేయనివ్వకుండా సీసీ కెమెరాలు కట్ చేసి ఏదైతే కనీసం వీడియోలు తీసేటోళ్ళని కూడా కొట్టిన పరిస్థితి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. స్థానికులు కూడా ఎవరైతే ఉదయం దీనికి సంబంధించిన మెయింటెనెన్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే కావూరు హిల్స్ వాళ్ళది అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా కావూరు హిల్స్ వాళ్ళది, వాళ్ళే మాకు లీజుకి ఇచ్చారు, మేము వాళ్ళ దగ్గర లీజుకి తీసుకుని దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి కూడా మేము జిహెచ్ఎంసి కార్పొరేషన్కి మేము పన్ను కడతా ఉన్నాం. ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది. ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడు మరి ఎట్లా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము అప్పుడు ఏదైతే బిల్స్ కడతా ఉన్నామో బిల్స్ కట్టేటప్పుడు మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలియదా, మరి ఎందుకు చెప్పలేదు, మరి అప్పుడే చెప్పాలి కదా, అప్పుడు చెప్తే మేము అప్పటి నుంచే మేము బయటికి వెళ్ళిపోయే వాళ్ళం కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జిహెచ్ఎంసి అని కూడా వాళ్ళు ఇక్కడ రాసి వెళ్ళిన పరిస్థితి. అక్కడ చూడొచ్చు జిహెచ్ఎంసి పార్క్ అని కూడా ఒక బోర్డు పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఒక పార్కు నిర్మిస్తాము, గవర్నమెంట్ పార్క్ ఒక పార్కు నిర్మిస్తామని కూడా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. కనీసం అధికారులు కూడా కనీసం వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా చూడని పరిస్థితి అయితే కనపడతా ఉంది.